హాయ్ అండి. వెల్కమ్ టు కన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. బూడిద గుమ్మడికాయ వడియాలు అయితే పెట్టేద్దాం ఈరోజు. దానికన్నా ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బూడిద గుమ్మడికాయ పాదు నుంచి బూడిద గుమ్మడికాయలు అయితే కాసినాయండి మనకి. నేను ఒక కాయ కోసుకొని చక్కగా దీన్నైతే శుభ్రంగా కడిగేసుకుని మీకు చూపిస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నేను దీన్ని 2 పాట్ల కింద కోసానండి. ఫస్ట్ ఒక పాట్ తీసుకుని ముందుగా ఇలాగా స్లైడ్స్ కింద కోసుకుందామండి. ఇలా పుచ్చకాయ ముక్కలు కోస్తాం కదా, ఆ విధంగా అయితే కోసేసుకుంటే మనకి చిన్న ముక్కలు కట్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇవి అన్నీ కూడా అలా కోసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఇలా చిన్న ముక్కల కింద కోసేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోతుందండి. సో ఈ విధంగా అయితే మొత్తం ముక్కలన్నీ కోసేసుకోవాలి. ఇలా కోసేసుకోవాలి మొత్తం అంతా కూడా. కోయడమే కొద్దిగా పనిగా ఉంటుంది అంతే, పెట్టడం అయితే తేలికేనండి, కోయడంలోనే కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో ఇలా కట్ చేసేసుకొని ఇన్ని ముక్కలు అయినాయండి నాకు. ఇప్పుడు ఈ ఒక పళ్ళెంలోకి అయితే తీసుకున్నాను. మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత మొదలెట్టామన్నమాట. అందుకని మేము బయట కూర్చొని చేస్తున్నాం వాళ్ళు వెంట వచ్చేసింది అనమాట. ఇది ఎండలో పెట్టలేదు, నేనేమి ఎండలో కూర్చొని కోసామండి అంతే. దాని తర్వాత దీనిపైన ఉప్పు అయితే వేసేసుకున్నానండి. 2 గుప్పులు అయితే వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా వేసుకుని బాగా కలిపేసుకోవాలి కింద నుంచి పైకి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మా ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఇప్పుడు ఒక కాటన్ గుడ్డ తీసుకోవాలి. అదే మనం చిన్నపిల్లలు ఉయ్యాలు ఊగుతారు కదా, అలాంటి గుడ్డలు ఉంటాయి కదా, అదైతే నేను తీసుకున్నాను అనమాట. అది తీసుకొని మనం ఉప్పు రాసుకున్న ముక్కల్ని ఇందులోకి వేసేసుకొని దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మూట కట్టేసుకోవాలన్నమాట. ఇలా మూట కట్టేసుకొని ఎత్తు కోసం నేను ఇక్కడ గ్రైండర్ అయితే యూస్ చేశానండి. మీరు ఏది బరువుగా ఉంటే మీ ఇంట్లో అదైతే పెట్టుకోవచ్చు. నీళ్ళు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ వాటర్ని పారబోసేసి మళ్ళీ దానిపైన పెట్టేయడమేనండి. మినపగుళ్ళు అయితే నేను గ్లాసున్నర అయితే తీసుకున్నాను. ముందు గ్లాస్ వేసుకున్నాను, ఆ తర్వాత అర గ్లాసు వేసుకున్నానండి. ఇది 2 గంటల పాటు నానిన తర్వాత మనం మిక్సీ అయితే ఆడేసుకుని గట్టిగా గారెల పిండిలాగా అయితే ఆడేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత మన ముక్కలైతే గుమ్మడికాయ ముక్కలైతే ఈ విధంగా అయితే మొత్తం తడేమీ లేకుండా ఇంచక్క క్లాత్ని బాగా తిప్పేసినట్టయితే మనకి వాటర్ అన్నీ కూడా దిగిపోతాయి అన్నమాట. తర్వాత నాకు ఈ ముక్కలకి 22, 24 దాకా అయితే పచ్చిమిర్చిని అయితే పట్టేయండి. కొద్దిగా పండి కొద్దిగా పచ్చి అయితే తీసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు జీలకర్ర వేసేసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ కింద చేసేసుకొని నలిగిన తర్వాత ఇందులోకి ముక్కల్లోకి వేసేసుకొని ఆ కారం అంతా కలిపేసుకోవాలి. ముందుగా మనం ఆడుకున్నాం కదా పిండి గారెలకి ఇలాగా ఎలా ఆడుకోవాలో గట్టిగా ఆడుకోవాలన్నాను కదా, ఈ మాదిరిగా అయితే ఆడుకుని ఈ ముక్కల్లోకి పిండిని కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. చూసుకుని వేసుకోండి. పిండి ఎక్కువైనా బాగోదు, పిండి తక్కువైనా బాగోదు, మీడియంగా ఉండాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి వడియం పెట్టేలాగా ఉంటే సరిపోతుందన్నమాట. సో ఈ మాదిరిగా అయితే బాగా కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసి మనం తడిగుడ్డ మీద వడియాలు అనేది పెట్టేసుకోవాలన్నమాట. అన్నీ ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి ఇంకా. సో ఈ విధంగా అయితే ఎప్పటిదాకా లైన్ టు లైన్గా మనం వరుసగా అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఒక క్లాత్ మీద ఇలా పెట్టుకుంటున్నాను, చూసారు కదా. ఆ తర్వాత ఇది నేను పెట్టిన తర్వాత ఎండలో పెడతానండి. ముందు ఇంట్లో పెట్టేసుకుంటున్నాను, ఆ తర్వాత బయట పెడతానండి. ఇంకా ఫైనల్గా అయితే మొత్తం అయితే పెట్టడం అయితే జరిగింది. ఇంకా సో ఈ విధంగా అయితే పెట్టేసుకున్నానండి వడియాలు. కొయ్యడమే కొద్దిగా కష్టం అనిపించింది కానీ పెట్టడం అయితే ఈజీగానే ఉందండి. ఇంకా మా ఆయన కూడా నాకు కొయ్యడంలో అనేది కొద్దిగా హెల్ప్ చేశారండి. ఒకరితోనే అవ్వాలంటే అవ్వదు కదా, అందుకని ఇద్దరం కలిపి చేసుకున్నామండి. ఇంకా
ఇలా వడియాలు అయితే పెట్టేసిన తర్వాత వీటిల్ని ఎండలో అయితే పెట్టేశానండి. నాకైతే ఎన్ని రోజులు పట్టిందంటే ఎండడానికి మహా లేదన్నా ఒక 20 రోజుల దాకా అయితే పట్టిందండి. బాగా ఎండాలండి, లేకపోతే బూజొచ్చేస్తాయి. సో మనం ఎంత బాగా పెట్టినా కానీ ఎండితేనే మనకి బాగా మనకి నిలవ అనేది ఉంటాయండి. ఒక్కసారి పెట్టామంటే ఎన్ని సంవత్సరాలకైనా చాలా బాగుంటాయి అన్నమాట. మీరు ఎండబెట్టకపోతే అవి బూజొచ్చేస్తాయి అన్నమాట. మనం ఎంతలా ఎండబెట్టాలంటే చూడండి, నేను చూపిస్తాను. ఈ మాదిరిగా అయితే ఎండబెట్టాలన్నమాట. ఇప్పుడు నేను వేగిస్తాను చూడండి. శాంపుల్గా అయితే నేను 2 వేగిస్తున్నాను అనమాట. మీరు చూడాలి, మీరు చూస్తారు కదా అని చెప్పేసి నేను 2 వేగించాను. ఎలా వేగినాయో చూసారు కదా. ఈ మాదిరిగా అయితే వేగించేసుకొని చాలా క్రిప్సీగా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎంత రాని వల్ల అయినా కూడా పెట్టేయచ్చు. మరి వీడియో నచ్చిందా? చిన్న లైక్ చేయండి.